12 మంది పిల్లలు 18 రోజులు 5 కిలోమీటర్లు ఉండే ఒక గృహలో ఇరుక్కొని పోయారు. కానీ వాళ్ళు సర్వైవ్ అవ్వగలిగారా? అందుకే డైవింగ్ టు ద స్టోరీ ఆఫ్ థాయిలాండ్ కేవ్ రెస్క్యూ ఆపరేషన్. అది 23 జూన్ 2018. థాయిలాండ్ జూనియర్ ఫుట్బాల్ ప్లేయర్స్ వాళ్ళు వాళ్ళ టీంలో ఒక పుట్టినరోజు జరుపుకోవాలని బయటికి ఒక టూర్ ప్లాన్ చేశారు. 12 మంది పిల్లలు అండ్ కోచ్ కలిసి ఒక ప్లేస్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ ప్లేసే చియాంగ్ నాంగ్ లోని బయాంగ్ నాంగ్ గృహ. అయితే పిల్లల వయసు 11 ఏళ్ల నుండి 16 ఏళ్ల వరకు ఉంటుంది. అయితే వాళ్ళతోని పాటు ఒక అసిస్టెంట్ కోచ్ కూడా టూర్ కి బయలుదేరాడు. అయితే అందరూ వాళ్ళ సైకిల్స్ వేసుకుని గృహ దగ్గరికి వెళ్లారు. బయట చూస్తే వాతావరణం అనుకూలంగా లేదు. వాతావరణం మొత్తం చల్లగా మారిపోయింది. బయటే వాళ్ళ సైకిల్స్ పార్క్ చేసేసి గృహలోకి వెళ్తున్నారు. అయితే వాళ్ళు గృహను ఎక్స్ప్లోర్ చేస్తూ చాలా దూరం వరకు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్తూ 6 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళిపోయారు. బయట చూస్తే వాతావరణం అనుకూలంగా లేదు. సడన్ గా భారీ వర్షం స్టార్ట్ అయింది. కానీ వాళ్ళకు దీని గురించి ఏమీ తెలియదు. అలా వెళ్తూనే ఉన్నారు. ఇక చాలా టైం అయ్యేసరికి వెనుకకు వెళ్దాం అనుకున్నారు. కాస్త దూరం రాగానే వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ కేవ్లోకి నీళ్ల ప్రవాహం కొట్టుకొస్తుంది. ఇక ఎలా అయినా పిల్లల్ని రక్షించాలని వాళ్ళ కోచ్ గృహలో ఉండే ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లాడు. బయట పిల్లల పేరెంట్స్ ఏమో పిల్లల కోసం కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే ఒక అబ్బాయి ద్వారా వాళ్ళందరూ గృహలోకి వెళ్లారని తెలుస్తుంది. అక్కడికి వెళ్లి చూసిన పేరెంట్స్ కి గృహ బయట సైకిల్స్ కనబడతాయి. ఆ టైం గృహలో ఏం జరుగుతుందంటే పిల్లలు గృహలో నీళ్లు ఎప్పుడు ఆగిపోతాయని నిరాశగా చూస్తున్నారు. పిల్లలు గృహలో ఇరుక్కున్నారని చియాంగ్ రాయ్ గవర్నమెంట్ కి తెలియంగానే అక్కడి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక జనరేటర్ సాయంతో గృహలో ఉండే నీళ్లను బయటికి పంపిస్తున్నారు. అలా 2 రాత్రులు గృహ లోపలే గడిచిపోయాయి వాళ్ళకి. ఉదయాన్నే 2 స్కూబా డైవర్స్ కి గృహలో ఉండే పిల్లల్ని వెతకమని ఆదేశాలు జారీ చేశారు. డైవర్స్ లోపలికి వెళ్ళడానికి వాళ్ళ సూట్ అంతగా సహాయం చేయడం లేదు. ఎందుకంటే గృహలో నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. చాలా ఇబ్బందిగా కూడా ఉంది. లోపల ఉండే పిల్లలకు చాలా ఆకలిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తెచ్చుకున్న ఫుడ్ అండ్ వాటర్ అయిపోయాయి. నీళ్లు తాగైనా కానీ ఆకలి తెచ్చుకుందామంటే లోపల ఉన్నవన్నీ మురికి నీళ్లు. అప్పుడు వాళ్ళకు వచ్చి ఏమీ చేయలేని సిచ్యువేషన్ లో పైన నుండి కారుతున్న వాటర్ డ్రాప్స్ ని పిల్లలతో తాగించాడు. వాళ్ళ కోచ్ కూడా ఒక బౌద్ధ భిక్షువు. లోపల ఉండే పిల్లలకు గాలి ఆక్సిజన్ ఆడకపోతే వాళ్ళతో మెడిటేషన్ ని చేపించాడు. అప్పటికే పిల్లలు దాహంతో 3 రోజులు 4 రాత్రులు గడిపేశారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ వారి తరపు నుండి సహాయం చేయడానికి స్కూబా డైవర్స్ ని పంపించారు. గృహ చుట్టూ 15 మందికి పైగానే రిపోర్టర్స్ చేరారు. ఎక్స్పర్ట్స్ ఎంత తవ్వినా గృహలోని నీళ్లు ఎందుకు ఇంకట్లేవు అని రీసెర్చ్ చేయడం ప్రారంభించారు. 3D మ్యాపింగ్ ఆధారంతో ఆ గృహ చుట్టుపక్కల్లో ఉండే చెరువుల నుండి నీళ్లు ఆ గృహలోకి వస్తున్నాయని కనిపెట్టారు. ఆ చెరువులో నుండి నీళ్లు రాకుండా ఆనకట్ట కట్టారు. ఇప్పుడు కాస్త గృహలోని నీళ్లు తగ్గిపోయాయి. డైవర్స్ కి ఇంకాస్త ఈజీ అయింది. ఇప్పటికీ పిల్లలు గృహలోకి వెళ్లి 10 రోజులు అవుతుంది. ఫైనల్ గా స్కూబా డైవర్స్ కి పిల్లలు కనిపించారు. గృహలో కనీసం ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఒక ఎత్తైన ప్రదేశంలో కూర్చొని చాలా దీనంగా చూస్తా ఉన్నారు. ఎవరైనా మమ్మల్ని కాపాడతారు కావచ్చు అని. స్కూబా డైవర్స్ కి పిల్లలు కనిపించిన వెంటనే వాళ్లకు పెయిన్ కిల్లర్స్, టాబ్లెట్స్, ఎనర్జీ డ్రింక్స్ ని ఇచ్చారు. గృహ బయట ఎదురు చూస్తున్న పిల్లల తల్లిదండ్రులు పిల్లలు సేఫ్ గా ఉన్నారు అని తెలియంగానే చాలా సంతోషపడ్డారు. గృహ లోపలికి చాలా మంది రావడం వల్ల గృహలో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ కూడా తగ్గిపోయాయి. అందుకే ఒక పైప్ ఆధారంగా వాళ్ళు ఆక్సిజన్ ని పంపించారు. అంతేకాకుండా కొంతమంది ఎక్స్పర్ట్స్ ని, డాక్టర్స్ ని పిల్లలకి హెల్ప్ గా పంపించారు. పిల్లలు కనిపించారు కానీ పిల్లల్ని ఎలా రెస్క్యూ చేయాలని ఆలోచిస్తున్నారు. దానికోసం వాళ్ళు 3 మార్గాలను కనిపెట్టారు. పిల్లలకి సూట్ వేసి స్విమ్మింగ్ నేర్పించడం. కానీ అదంతా ఈజీ పని కాదు. అయినప్పటికీ అది సరైన సమయం కూడా కాదు. పిల్లలకి ఆక్సిజన్ ఇస్తూ ఒక ఈతగాడు వాళ్ళని లాక్కెళ్లడం. అంటే ఒక డైవర్ పిల్లలకి 4 కిలోమీటర్ల ఆక్సిజన్ ఇస్తూ వాళ్ళని లాక్కెళ్లడం. ఇది కూడా అయ్యే పని కాదు. ఇంకోటి ఏంటంటే పిల్లలకు ఫెసిలిటీస్ కల్పించి గృహలోని నీళ్లు తగ్గేంత వరకు వెయిట్ చేయడం. కానీ దీనిలో కూడా ఒక చిక్కుంది. నీళ్ల ప్రవాహం ఎప్పుడు ఆగుతుందో ఎవరికి తెలియదు. కానీ ఇలాంటి పరిస్థితిలో పిల్లల్ని లోపల వదిలేయడం అంత మంచిది కాదు. కానీ వాళ్ళు ఇప్పుడు ఎలా అయినా ఒక ప్లాన్ ఆలోచించాలి. పిల్లల్ని అందులో నుండి ఎలా అయినా బయటికి తేవాలి. అప్పుడే స్కూబా డైవర్స్ కి ఒక ఆలోచన వచ్చింది. పిల్లలకి మత్తిచ్చి ఫ్లోటింగ్ లో చుట్టి ఆక్సిజన్ మాస్క్ పెట్టి 2 డైవర్స్ కలిసి ఒక్కొక్క పిల్లోని బయటికి తీసుకురావాలి. కానీ ఇది చాలా రిస్క్ తో కూడుకున్న పని. పిల్లలేమో స్పృహలో ఉండరు, అది కూడా నీళ్లలో. అయినా కానీ వాళ్ళు ప్రయత్నించారు. వాళ్ళు ముందుగా వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం గృహలో ఉండే 4గురిని బయటికి తీసుకొచ్చారు. వాళ్ళు అనుకున్న ప్లాన్ సక్సెస్ అయింది. ఆ ప్లాన్ ప్రకారమే గృహలో ఉండే అందరు పిల్లల్ని బయటికి తీసుకురావాలనుకున్నారు. బట్ ఆ టీం కి చెందిన ఒక పిల్లోడు మరణించాడు. బయటికి వచ్చిన పిల్లలందరినీ మెడికల్ అబ్జర్వేషన్ కి పంపించారు. మెడికల్ అబ్జర్వేషన్ కి పిల్లల్ని ఎందుకు పంపించారు
గమనించారంటే వాళ్ళు ఆ గృహలో తప్పిపోయినప్పుడు వాళ్ళకి ఏదైనా కొత్త వైరస్ అటాక్ అయింది కావచ్చు అని మెడికల్ అబ్జర్వేషన్ కి పంపించారు. మీరు గమనించారా ఈ స్టోరీలో ఎంతమంది హీరోలు ఉన్నారని? ఫస్ట్ వాళ్ళ కోచ్. ఎందుకు ఇలా అంటున్నానంటే వాళ్ళకు ఆక్సిజన్ ఆడకపోయినా ప్రతి విషయంలో వాళ్ళకు ముందుగా నిల్చున్నాడు. అండ్ రెండవది స్కూబా డైవర్. అక్కడ ఇరుక్కొని పోయిన పిల్లలు రెస్క్యూ కాకపోయి ఉండొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. కాబట్టి నా తరపు నుండి ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ కి ఎవరైతే కొత్తగా వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు చేసే ఒక్క లైక్ నాకు ఎన్నో వీడియోస్ చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందరికి వస్తాను. అంతవరకు బాయ్. ఫైనల్లీ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.